ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు. దేవుడు గతించిన రాత్రికాల సమయం నుంచి ఉదయకాలం వరకు తన యొక్క కృపలో మన అందరిని ఎంతగానో కాచి కాపాడి ఈ జూలై నెల 13వ తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, గడిచిన దినమంతా నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినంలో ప్రవేశపెట్టి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మహాగణుడానికి వందనాలు. గణుడువైన దేవ, అయా స్తుతుల సింహాసనాసీనుడైన దేవానికి వందనాలు తండ్రి. ఉదయాన్న మీ యొక్క లేఖనం ద్వారా నీ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. లోకాసువార్త 13:12. ఇక్కడ దేవుని యొక్క లేఖనం ఎవరితో ఈ మాట సెలవిస్తున్నారంటే, 18 ఏండ్ల నుండి బలహీనపరిచి దెయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉందని, ఆమె నడుము వంగిపోయింది, ఎంత మాత్రం చక్కగా నడవలేకన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడుతున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. 18 ఏండ్ల నుంచి బాధపడుతున్న ఆమెను దేవుడు ఎంతగానో చక్కపరిచి, ఆమెను ఎంతగానో స్వస్థపరిచి, ఆమె బలహీనతల నుంచి విడిపించి, ఆమెను చక్కగా నడవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నారు. ఎంతగానో ఆమెకు స్వస్థత, విడుదల దేవుడు ఇచ్చి ఉన్నారు. 18 ఏండ్ల నుంచి బాధపడుతున్న ఆమెను దేవుడు బలహీనత నుంచి విడిపించిన దేవుడు. నీవు ఎన్నో బలహీనతల నుంచి, ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో ఇరుకుల నుంచి దేవుడు విడిపించగల సమర్థుడైనారు. ఆమె 18 ఏండ్ల నుంచి బాధపడుతున్న స్త్రీని దేవుడు ఎంతగానో విడుదలిచ్చినట్లు, బలహీనత నుంచి స్వస్థత పొందినట్లు మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుడు మన యొక్క జీవితంలో కూడా విడుదలనిస్తారు. అలాగే మన బలహీనత నుంచి దేవుడు విడుదలనిచ్చి స్వస్థపరిచే దేవుడైనారు. కాబట్టి ఆమె ఎంతగానో దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు లెగమనగానే ఆమె చక్కగా నిలబడింది. ఆ విధంగా దేవుడు నీతో సెలవిచ్చినప్పుడు, మనతో సెలవిచ్చినప్పుడు మనము కూడా దేవుని మాటకు లోబడితే దేవుడు మన యొక్క జీవితంలో బాగు చేస్తారు. అలాగే మన బలహీనత నుంచి దేవుడు విడుదలనిస్తారు. మన బలహీనత నుంచి మనం విడుదల పొంది ఉన్నవారుగా మనం ఉంటాం. కాబట్టి ఎన్నో బలహీనతలు మనలో వెంబడిస్తూ ఉంటాయి. ఎన్నో బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. దేవుని మాట మనము వింటే ఆమెకి ఏ విధంగా అయితే బలహీనత నుండి విడుదల పొంది ఉందో ఆ విధంగా మనము కూడా మనం యొక్క జీవితంలో ఉన్న బలహీనతలను కూడా మనం విడుదల పొందగలం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచిందంట. కాబట్టి నేను కూడా దేవుడిచ్చి విడుదలను పొందుకుని ఆయన మహిమపరిచే బిడలుగా మనం ఉండాలి. కాబట్టి ఇది దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాను. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావనేసి దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి వాగ్దాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచును గాక. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు మా దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు. నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నారని మాకు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. ఏ బిడ్డ అయితే ఏ బలహీనత చేత పీడింపబడుతున్నారో, ఏ విడుదల కావాలని నీ సన్నిధానంలో అడుగుచున్నారో వారిని మీరు సహాయం చేసి విడుదలను అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ విడుదలను పొందడానికి కృప చూపించిన వాగ్దాన్ని బట్టి ఈ సన్నిధానంలో ప్రార్థించున్న ఈ వాగ్దానం యొక్క జీవితంలో నెరవేర్చమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ప్రైజ్.